కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. అక్కడ లైన్ 4 గంటల వచ్చింది. ఇక ఏ లైన్ ఉంటే ఆ లైన్ పంపిస్తున్నాం. విధానాల్లో కూడా ఈ ప్రాంత భక్తులు, ప్రముఖులు, మున్సిపల్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఎవరిచ్చిన సూచనలు కూడా పాటిస్తూ ఈరోజు ఈ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి కారణమైందన్న మాట సందర్భంగా చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది వేములవాడల రాజన్న సన్నిధిలో జరిగేటువంటి ఈ మహాశివరాత్రి రాష్ట్ర పండుగనే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే రావాలని నిన్న రోజు ఒక జీవ రూపంలో కూడా మనం కార్యక్రమాన్ని చరిత్రలో నిన్న రోజు వస్తే హిస్టరీగా మిగులుతుందని చెప్పని మేమందరం కూడా ఎదురు చూసే క్రమంలో వారికి ఢిల్లీలో టీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, వారు ముఖ్యమంత్రి ఉన్నారు. అతి అత్యవసర సమావేశంలో పాల్గొనవలసిందిలో రాలేక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి చేత పట్టు వస్త్రాలు సమర్పించుకున్నటువంటి సందర్భం ఎదురు కూడా గుర్తించారు. ఈ క్రమంలో 45 లింగోద్భవ కాల సమయంలో వచ్చేటువంటి భక్తులు కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా కార్యక్రమం నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవం విజయవంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తూ నిన్నట్టుండే సాంస్కృతిక
శాఖ ద్వారా మిత్రులు హరికృష్ణ గారు సంబంధించినటువంటి అధికారి ఇక్కడ చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ నిన్నటి రోజులు జ్యోతి పంచుల గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు మా ఇటీవల ఉత్సవ కమిటీగా ఏర్పడినటువంటి సభ్యులు స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా జిల్లా పరిషత్తులు ఎంపీ చాలా మంది అధికారుల సమక్షంలో జ్యోతి పంచులు చేసి ప్రారంభించుకున్న క్రమంలో చెప్పడం జరిగింది, చూడడం జరిగింది. నిన్నటి రోజు ఈ భరతనాట్యము, కూచిపూడి మన దేశ సాంప్రదాయం, మన దేశ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధానంగా జానపదాలకు పుట్టినటువంటి మన తెలంగాణ భాషతో ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి భావంతో ఆ శివుడికి సంబంధించినటువంటి, ఆ పార్వతీదేవికి సంబంధించి, గంగాదేవికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నాటక రూపంలో ప్రదర్శించే కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జాగరణ, గతంలో మనం జానపద గేయంతోనే జాగరణ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత పాట ద్వారా, మాట ద్వారా, తద్వారా టీవీలు వచ్చి ఈరోజు జానపద ద్వారా అనేక వేదికలు ఏర్పడించుకొని ఈ జాగరణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక కాలక్షేపం, మన చరిత్రను భక్తి భావంతో తీసుకునే విధంగా చూపేటువంటి కార్యక్రమం ఒక ఎత్తుగా వచ్చేటువంటి భక్తులకు ఇంగ్లీష్ లో ఎంటర్టైన్మెంట్ అనే పదం వాడినా ఇది ఒక కాలక్షేమంగా భక్తి భావంతో ఒక శాంతియుత వాతావరణంలో